తూర్పుగోదావరి జిల్లాలో భూ వివాదం ఇద్దరిని బలి తీసుకుంది. అర్ధరాత్రి పూట కత్తులతో కొట్లాడుకున్నాయి రెండు వర్గాలు. మధురపూడి విమానాశ్రయం సమీపంలో అర్ధరాత్రి రెండు వర్గాలు కొట్టుకున్నాయి. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో చిన్న వీర్రాజు అనే ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఓ భూమికి సంబంధించిన వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. స్థలం వివాదంలో రెండు వర్గాలు అర్ధరాత్రి కత్తులతో రణరంగం సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎయిర్పోర్ట్ దగ్గర సుమారు 11 గంటల ఆ టైంలో ఒక వ్యక్తి అక్కడ ముఖం మీద షార్ప్ వెపన్తో దెబ్బలున్నట్టు అతను అక్కడ చనిపోయి పడున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే అక్కడ పడి చనిపోయిన వ్యక్తి మద్దా రవిగాను, అతను మధురపూడి విలేజ్కి చెందిన వ్యక్తిగా తెలిసింది. అతనితో పాటు ఇంకొక ముగ్గురు కూడా అక్కడ తీవ్రమైన దెబ్బలతో అక్కడ పడిపోయి ఉన్నారు. వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో పల్లపు వీర్రాజు అనే అతను కూడా హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి అతను కూడా చనిపోవడం జరిగింది. అతనికి కూడా షార్ప్ వెపన్తో ఒక ఇంజరీ ఉంది. మిగతా ఇద్దరికి గ్రీవియస్ ఇంజరీస్ ఉన్నాయి. కత్తి, చాకు, రాడ్లు, కర్రలు. ఎంతమంది ఉంటారండి వాళ్ళు? ఇందులో 5గురు ఉన్నారండి. వీళ్ళు కాకుండా ఇంకో 2-3 మిస్ అండి. అంటే అక్కడ చూసినప్పుడు మమ్మల్ని కొట్టేటప్పటికి ఒక 8 మంది 7గురు ఉన్నారండి. ఉంటే ఇప్పుడు వచ్చింది 5గురు ఉన్నారండి. ఇంకో 2 ముందు సీను అనే కుర్రను కొట్టారండి. మరి అది ఏ కారణం చేత కొట్టారో నాకు తెలియదు. మరి ముందోసారి ఇలాగే నిఘా వేసి దారి మధ్యలో కాసి కొట్టారండి. గొడవ జరుగుతుంటే మేము కోట గీతలోకి కొలఫీరాజ్ అని అతన్ని అమ్మట్రమేషన్ అనే అబ్బాయి సాగుచ్చి పొడి చేశాడండి. సాగుచ్చి పొడి చేస్తే ఇలాగా సాగుచ్చి పొడుతుంటే పావుల సీన్ కారు దిగి పరిగెట్టుకు వెళ్ళాడండి. పావుల సీన్ కూడా కొడేశారండి. కొట్టేటప్పుడు నాకు భయం వేసి వెళ్ళలేదండి. గొడవ జరుగుతుంటే ఇప్పుడు పక్కంటే వెళ్ళి కొలఫీరాజ్ని తీసుకుని కారు ఎక్కిస్తే అతను డ్రైవ్ చేశాడండి. డ్రైవ్ చేస్తే హాస్పిటల్కి వచ్చి ఇలాగా ప్రాణం. ఈ గొడవకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వివాదానికి కారణం ఏంటి? ప్రస్తుతం బాధితుల పరిస్థితి ఎలా ఉంది? సంతోష్, తూర్పుగోదావరి రాజమండ్రి రోడ్లలోని మధురపూడి ఎయిర్పోర్ట్ వద్ద సమీపంలోని ఈ రెండు వర్గాల మధ్య స్థల వివాదమే కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలోని ఈ ఇద్దరు కూడా దారి కాసి ప్రత్యర్థులు హతమార్చడం జరిగింది. అయితే ఈ ఘటనలో చూసినట్లయితే 2 వ్యక్తులు తీవ్రంగా హత్యకు గురి కావడం జరిగింది. మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నది. అయితే కొంతమంది ప్రత్యర్థి వర్గాలు కూడా 4 వ్యక్తులు గాయపడటం కూడా జరిగింది. అయితే చూసినట్లయితే విషయం మొత్తం కోరుకొండ మండలంలోని మధురపూడి గ్రామంలోని పాత వివాదాలమే హత్యకు దారి తీసాయి. అయితే అర్ధరాత్రి 11 గంటల సమయంలోని ఒక ఘటనలో ఒక వర్గం మరొక 2 వ్యక్తులు దుర్మరణం పాలవగా, అలాగే మరో 3కి తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే ఈ రెండు సంబంధించి చూసినట్లయితే మధురపూడి గ్రామానికి చెందిన మద్దా రవి అనే వర్గం, అలాగే అంబటి రమేష్ వర్గానికి మధ్య గత కొంతకాలంగా స్థల వివాదం నలుగుతున్నది. ఈ నేపథ్యంలోనే సుమారు 8 నెలల క్రితం 2 వర్గాల వారు కూడా కేసులు నమోదు కూడా చేసుకోవడం జరిగింది. అయితే అప్పట్లోని పెద్దలు రాజీ కుదిర్చడంతో పాటు పోలీసులు కూడా రాజీ కుదిర్చి అది సద్దుమణికింది అనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోని నిన్న ఈ ఒక వర్గం ఈ దారి కాసి మరో వర్గంపై కత్తులతో దాడికి దిగింది. దీంట్లో 2 వ్యక్తులు కొల్లాపు వీర్రాజు అలాగే మద్దా రవి అని చెప్పేసి 2 యువకులు మృతి చెందడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.